హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మరొక్క రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా చికెన్ తినని వాళ్ళకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బౌల్ తీసుకొని 1/2 లీటర్ పెరుగు, కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు కారం, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, 4 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలాగే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా 2, 3 సార్లు కడిగి పెట్టుకున్న కట్ చేసుకున్న మష్రూమ్‌ని ఈ మిశ్రమంలో వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్‌కి మిశ్రమం అనేది బాగా పట్టుకోవాలి అన్నమాట. సో దాన్ని పట్టుకునేంత వరకు వీలైతే ఒక 1 మినిట్ అయినా దీన్ని కూడా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలాగే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఎసురుకి నీళ్లు పెట్టుకొని ఆ ఎసురు బాగా మరిగాక అందులోకి బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, ఉప్పు, ఒక గరిటె నీరు పోసుకొని బాగా మరిగించాలి. వాటినన్నిటిని వాటర్ పట్టుకునేలాగా ఒక 15 నిమిషాల దాకా బాగా మరిగించాక వాటినన్నిటిని తీసేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మన వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యాయన్నమాట. ఇలా మరుగుతున్న ఈ వాటర్ లోకి 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి గరిటె తీసుకొని ఒక 2 మినిట్స్ కలపండి. అదైతే అలా మరుగుతూ ఉండంగా ఇప్పుడు మరొక స్టవ్ మీద బిర్యానీ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్, బటర్ వేసుకొని ఆ రెండిటిని బాగా కాగనివ్వాలి. అవి రెండు అలా కాగాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం మెంతం కూర, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మన ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ లాగా రావాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకునేవి, స్వీట్ కార్న్, బటర్, జీడిపప్పు, మెంతం కూర, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ. ఇందులోకి 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి దాన్ని అలా వదిలేయండి. 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ప్లేట్ తీసి మరొక్కసారి కలుపుకొని అందులోకి ముందుగానే కలిపి పెట్టుకున్న మష్రూమ్ మసాలాని దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే 15 నిమిషాలు బాగా మగ్గించిన మష్రూమ్ మసాలాని ప్లేట్ తీసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనకు ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందన్నమాట. సో ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలిందంటే మనం మష్రూమ్ అనేది బాగా ఉడికింది. సో ఇలా మగ్గిన మష్రూమ్ లోకి మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడైతే మన రైస్ అనేది 75% కుక్ అయిపోయింది. ఇలా 75% కుక్ అయిన రైస్‌లోకి ఒక నిమ్మకాయని బాగా పిండుకొని, బియ్యం అనేది మరీ విరగకుండా ఒక్కసారి లైట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్‌ని పక్కకు తీసి పెట్టుకొని, బొరలున్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వల్ల రైస్ మనకి ఆరి ఇంకా చిదమకుండా వస్తుందనమాట. సో ఇలా మగ్గిన మష్రూమ్‌లోకి మనం రైస్ వేసుకోవాలి. ఇక్కడ రైస్ మొత్తం కడాయిలోకి ఒక్కసారిగా వేసుకొని బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బిర్యానీ కడాయి యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని వాటిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని, పుదీనా, కొత్తిమీర, మెంతం కూర వేసుకొని తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ అన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్‌లో కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్‌ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత ముందుగా మనము ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ వాటర్‌ని కూడా ఒక గ్లాస్ తీసుకొని లైట్‌గా కార్నర్స్‌కి వేసుకోవాలి. ఎక్కడ ఇంకా రైస్ ఏమన్నా మగ్గకుండా ఉంటే అది దాంతో పాటు మగ్గిపోతుందనమాట. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దాని పైకి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేట్‌కి టవల్ అనేది టై చేసేసి దాని మీద బరువు పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైనా బరువు ఉండే వస్తువు గానీ, రోలు కానీ అలాంటిది ఉంటే దానిపైన పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలేయాలి.
ఆ బిర్యానీలోకి మనకి సింపుల్‌గా రైతా అయితే చేసుకుందాము. ఇప్పుడు ఒక కప్ పెరుగు తీసుకొని అది బాగా చిలుక్కొని ఆ దాంట్లోకి సాల్ట్, కీరా, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపి పెట్టుకొని దాన్ని పక్కకు పెట్టుకోండి. సో, ఇప్పుడైతే 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. మన బిర్యానీ ఎలా వచ్చిందో ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి చూసేద్దాం. చూసారుగా కలర్‌ఫుల్‌గా, టేస్టీగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని సైడ్‌కి సలాడ్స్‌తో అండ్ రైతాతో తినేద్దాం. మీరు కూడా ఈ బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.